ఏమైంది సార్ డల్గున్నారు? ఎప్పుడు మంచి హుషారు మీద ఉండేటోళ్ళు, నవ్వుకుంటూ ఉండేటోళ్ళు. ఏంటి ఈరోజు సైలెంట్ అయిపోయారు? ప్రశాంతంగా ఉన్న నా జీవితంలో ఒక ముగ్గురు ఎదవలొచ్చారురా. వాళ్ళ వల్ల నా జీవితంలో నా పిల్ల పోయింది, నా ప్రశాంతత పోయింది, నా పెళ్లి కూడా ఆగిపోయిందిరా. అవునా? ఎవరు సార్ వాళ్ళు? మావా బ్రోస్ అని ముగ్గురు ఈడియట్స్ రా. వాళ్ళ వల్ల నా జీవితం సంకనాకిపోయింది. మావా బ్రోసా అంటే? ఒరే, నిన్న రాత్రి దాకా బాగానే ఉన్నావు గారా, సడన్గా ఏమైందిరా? అరే మావా, స్వప్న నా లవ్ రిజెక్ట్ చేసిందిరా. స్వప్న లేకుండా నేను బ్రతకలేను మావా. ఏ చిన్న పోరల్లా చేయకురా, దిగరా, సినిమాకి పోదాం, టైం అయింది. స్వప్నని వదిలి ఉండలేను మావా. సినిమాకి టైం అయిందిరా, సినిమా చూసాక చచ్చిపోరా. నీకు నా లవ్ అంటే కామెడీ అయిపోయిందారా? చల్, నువ్వు రాకపోతే నేనే పోతా. అదేంటి అంకుల్ నాకు ఫోన్ చేస్తున్నారు? కొంపదీసి మ్యాటర్ తెలిసిపోయిందా? హలో అంకుల్. కుమార్, తేజ ఉన్నాడా? వాడి ఫోన్ ఏంటి కలవట్లేదు? వాడిక్కడ లేడు అంకుల్. అదేంటి నీ దగ్గరికి వస్తా అన్నాడు? చెప్పాడా? అంటే అంకుల్ వాడు నా దగ్గర లేడు, వాష్రూమ్లో ఉన్నాడు. అవునా? వచ్చాక నాకు ఒకసారి కాల్ చేయమను. అలాగే అంకుల్, వాడు రాగానే చెప్తాను. ఉంటాను అంకుల్. చెత్త నా కొడుకు ఇరికిచ్చేశాడు, చెప్తాను నీడు సంగతి. అరే పనికి మాలనోడా, ఇంట్లో నా పేరు చెప్పి ఇక్కడ చావడానికి వచ్చావారా? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు మావా? అరే చచ్చేదేదో రేపు చావరా, సినిమాకి టైం అయిపోతుందిరా. చావాలని డిసైడ్ అయ్యాక ఎప్పుడు చేస్తా ఏంటి మావా? ఈ డబ్బు ఈడు ఇరికిచ్చేసాడు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రేయ్, ఇడు ఇంకా దూకలేదారా? అరే మంచి ముహూర్తం కూడా దాటిపోతుంది కదరా. రేయ్ తొందర దూకరా బాబు. ఒక్క వీడియో తీసినాను అనుకో, లైక్లే లైక్లు. అరే వాడు చేస్తే నేను చేస్తారా? వాడి ఇంట్లో నా పేరు చెప్పి బయటకు వచ్చాడు రా వాడు. అవునా? ఇప్పుడు ఏం చేద్దామంటావు బ్రో? ఒక్క నిమిషం నన్ను ఆలోచించుకొని. అరే తేజ, నీ పిల్లకి నీకెందుకు సెట్ అవ్వలేదో నాకు తెలుసురా. ఎందుకురా? ఎందుకు నువ్వు రారా చెప్తాను. అలాగే. చూడు మావా, ఇక్కడ ఫ్లేమ్స్లో ఎస్ వచ్చింది. ఎస్ అంటే ఏంటి? సిస్టరే కదా. తను కలిసినప్పుడల్లా నువ్వు మా అన్నయ్యలా ఉన్నావు అంటే ఏదో అనుకున్నా. ఇందుక అంత ఫీల్ అవ్వకు బ్రో. ఒకసారి ఇంటి పేరుతో ట్రై చేద్దాం, ఏమో చూద్దాం. నిజమే మావా, ఒకసారి ట్రై చేయమావా. ఇప్పుడు చూద్దాం. చెప్పాను కదా బ్రో, మీ ఇద్దరికి మ్యారేజ్ వచ్చింది, ఇంకా తను నీకే. మరి నేను ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయలేదేంట్రా? అరే మీ ఇద్దరికి మ్యారేజ్ వస్తే లవ్ చేస్తావంటావేంది బ్రో? మ్యారేజ్ చేసుకుంటాను చెప్పు, ఒప్పుకుంటది. నిజమేమా? నేను ఎప్పుడైనా నిజమే చెప్తాను. పెట్టెలో ఉన్నాడు బ్రో. రేపు తన దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను, ఒకటి మాత్రం మర్చిపోకు. ఏంటబ్బా? పార్టీ బ్రో. అరే అమ్మాయి నో చెప్తే ఏం చేస్తారా? అరే ఇది ఫస్ట్ నుంచి నెగిటివ్ గానే మాట్లాడుతున్నారా. ఇప్పుడు చెప్తున్నా వినండి,
తను కానీ నాకు నో చెప్తే మాత్రం మీ ఇద్దరు పేర్లు సూసైడ్ లెటర్లో రాసి చచ్చిపోతా. ఒరేయ్, మధ్యలో నేనేం చేసినా బ్రో? ఊరికే ఒత్తిగా సేఫ్టీ మావా. ఏమో, నా పాటికి నేను సినిమా చూసి ఎంజాయ్ చేసేవాడిని, మధ్యలో మీరు వచ్చి మొత్తం నాశనం చేశారు. బ్రో, నీకు మన ఫ్రెండ్ కంటే సినిమా ఎక్కువనా? అవునరా, అసలు వీడు ఏం చేశాడంట్రా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి? అదేంట్రా నీకోసమే కదా ఆ రోజు బిస్కెట్ ప్యాకెట్ కొన్నాను. నీ రికార్డ్స్ రాసిస్తే నాకు ఇచ్చావు. ఒక రోజు రాసిస్తా అని చెప్పి నా దగ్గర బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నావు, కానీ రాయలేదు. అయినా నేను ఎప్పుడైనా అడిగానారా? అదినా నా ఫ్రెండ్షిప్ అంటే. బ్రో, బిస్కెట్ ప్యాకెట్స్ తో ఫ్రెండ్షిప్ ఏంటి బ్రో? అసలు నువ్వేం చేసావురా? నేనేం చేశానా? ఒకరోజు మీరు ఇద్దరు చికెన్ తెచ్చుకొని తింటే నేను ఒక్కడనే పప్పన్నం తినాలని చెప్పేసి పక్కన పడి దొబ్బి మీతో పాటు కలిసి చికెన్ దొబ్బి తిన్నా చూసినావా? అదిరా నా ఫ్రెండ్షిప్ అంటే. అయినా మీలాంటి వాళ్ళకి ఏం అర్థమవుతుందిరా నా త్యాగం. మళ్ళీ మనం కొట్టుకుంటే తేజకు అమ్మాయిని సెట్ చేయలేం. మనం అందరం కలిసి ఒక మంచి ప్లాన్ చేద్దాం. ప్లాన్ ఏంటో చెప్పు. ఇలాంటి విషయాల్లో నార్మల్గా ప్లాన్ చేయకూడదు. పెద్దగానే ప్లాన్ చేయాలి. ఈరోజు బూస్ట్ తాగి ప్లాన్ చేస్తా. బూస్ట్ ఎందుకు బ్రో? బూస్ట్ తాగితే నా బ్రెయిన్ బాగా పనిచేసిద్ది బ్రో. సరే బ్రో, రేపు ప్లాన్ చేసి వచ్చేయి. పద. తేజ 20 రూపాయలు ఇవ్వమ్మా. దేనికిరా? బూస్ట్ కొనొద్దారా? దానికి నన్ను అడుగుతావేంట్రా? నీ లవ్ కోసమే గారా ఇదంతా. నిన్ను కాకపోతే ఎవరిని అడగాలి? నా దగ్గర 10 రూపీసే ఉన్నాయేమో. ఇంకా 10 రూపీస్ నా దగ్గర ఉన్నాయి బ్రో. ఎలాగైనా సరే మంచి ప్లాన్ వేసి వీళ్ళిద్దరిని కలపాలి బ్రో. నా ప్లాన్తో వీళ్ళిద్దరిని కలిపే బాధ్యత నాది. ఓకే, మంచి మాట చెప్పినావు బ్రో. ఏంటి లింక్ రాలేదు? బ్రో, తేజ బ్రో, ఏంట్రా ఏమైంది? నాకు లెటర్ వచ్చింది, లవ్ అంటుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్రో. అసలు ఏం జరిగిందో ఫస్ట్ ఏం చెప్పు. అదా, పొద్దున లేచాను బ్రో. లేవగానే కడుపులో నీళ్లు తిరుగుతున్న సౌండ్. సరే అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళి కూర్చున్నా. ఇంజన్ స్టార్ట్ అన్న సౌండ్. రాత్రి పప్పు అన్నం తింటే పప్పు రావాలి కానీ సౌండ్ వస్తుంది ఏంటా అని డౌట్. ఒక్కసారిగా కల్లాపు జల్లినట్టు రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది బ్రో. ఆపు, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నువ్వే కదరా ఫస్ట్ నుంచి చెప్పన్నావు. నేను చెప్పమంది నువ్వు ఎందుకు కంగారుగా వస్తున్నావా అని. ఓ అదా, పోస్ట్ లో లెటర్ వచ్చింది. నన్ను ఎవరో లవ్ చేస్తున్నారు అనిపిస్తుంది. అబ్బో, నిజమా? అరే నిజం చెప్పు, ఈ లెటర్ నువ్వే రాసుకున్నావు కదా? అవునరా, నా అందానికి ఒక అమ్మాయి పడిపోయిందని గొప్పగా చెప్పుకుందామని. ఏంట్రా ఏదో డీప్ డిస్కషన్ లో ఉన్నారు? ఏం లేదు మామ, మనోడికి ఎవరో లవ్ లెటర్ రాశారంట, అదెవరో తెలియదంట. అవునా? అందులో తన పేరేముంది? పేరేం లేదు కానీ లాస్ట్ లో ఐ లవ్ యూ రజనీ అని రాసిందిరా. అక్కడ పడిపోయినరా. అరే తెగ ఫీల్ అయిపోకు, మన అశోక్ గారు లేడు, వాడు పైసల కోసం అందరికి ఇలానే లవ్ లెటర్లు పంపి ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లో మెసేజ్ చేసి పైసలు అడుగుతున్నాడంట. చీ, దీని అమ్మ జీవితం. వీడికి ఆడుకోవడా నేనే దొరికినారా? ఎలా ఎలా మావా? ఐ లవ్ యూ రజనీ అనగానే పడిపోయావా? మీరు ఇలానే నవ్వుకుంటూ ఉండండి, నీ లవ్ వచ్చి కాఫీ తాగి వెళ్ళిపోయి ఉంటుంది కూడా. మామా ఈరోజు తనకి ఎలాగైనా లవ్ ఓకే చెప్పించాలి మామా. ప్లాన్ అంటే చెప్పు మామా. రే నైట్ అంతా బూస్ట్ తాగి మరి ప్లాన్ చేశా, ఎక్కడ తప్పు జరగకూడదు. సర్లే, ప్లాన్ అంటే చెప్పు ఫస్ట్. ప్లాన్ ఏంటంటే మనం ఒక బకరా గాడితో అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేయమని చెప్దాం. అప్పుడు అమ్మాయి అబ్బాయిని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? స్ట్రైట్ గా నొప్పలు రాళ్ళు కొడుతుంది కదా. అందుకే అలా కొట్టగానే అసలు మీకు ఎలాంటి వాడంటే ఇష్టమో అడుగుతాం. అప్పుడు అమ్మాయి ఎలాంటి వాడు కావాలో చెప్పిద్ది. అప్పుడు ఆ అమ్మాయి వాడిలా ఎలా అనుకుందో అలా రెడీ చేసి పంపిద్దాం. అప్పుడు అమ్మాయి మనోడికి ఫ్లాట్. ఎలా ఉంది మన ఐడియా? ఆ బూస్ట్ బ్రెయిన్ లో ఏముంది బ్రో? మామూలు ప్లాన్ కాదు బ్రో,
దెబ్బకి మనోడికి ఆ అమ్మాయి సెట్. ప్లాన్ బాగుంది మామ. ఇక నాకు అమ్మాయి ఓకే చెప్పినట్టే. రేయ్ ఒక నిమిషం, నాకొక డౌటు. ప్లాన్ బాగుంది గాని ఇంతకీ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసే బకరా ఎవడా అని. అవును, ఎవరబ్బా? ఏంట్రా నా వైపు చూస్తున్నారు? నేనే ప్లాన్ వేసి నేనే వెళ్తే గలీజ్గా ఉంటుందిరా, నేను వెళ్ళను. హలో, ఎక్స్క్యూజ్ మీ. గాంధీనగర్కి ఎటు వెళ్ళాలి? ఓకే, గో రైట్ అండ్ లెఫ్ట్ అండ్ స్ట్రైట్ అండ్ అప్ అండ్ డౌన్. అర్థం కాలేదు, తెలుగులో చెప్పరా? ఏమో నాకు కూడా తెలీదు. తెలీదంటాడేంటి? రేయ్ ఆ, నీ లవ్ మ్యాటర్ వదిలేసి అంకుల్తో డిస్కషన్ ఏంట్రా? అంకులా? నన్నేనా? అంకులా? ఎవడు రేడు అసలు? ఈ లెటర్ నువ్వు ఎవడ్రా మీకు అంకులు? నాకింకా పెళ్లి కాలేదు. కాల్ మీ ప్రసాద్. ఆ? కష్టం. ఆ? సరే ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది, కుమార్ వెళ్తాడు. అంత లేదు, కావాలంటే బాబా పోతాడు. మనకున్న గ్లామర్ కి నా మొహం కూడా చూడదు. అరే ఇంకా లేట్ చేస్తే తను వెళ్ళిపోతురా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలో నాకు తెలుసు. ఊరుకోండి అంకుల్, ఇది లవ్ మ్యాటర్, మీకేం తెలుసు? ఆ, నా జీవితంలో లవ్ స్టోరీలు బొచ్చుడు చూసా. నిజమే మావా, చాలా జుట్టు రాలిపోయింది. లవ్ ఫెయిలియర్స్ ఎక్కువ అనుకుంటా. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. దీనికోసం ఎంత కష్టపడుతున్నారు? ఈ బాటిల్ నేను తిప్పుతా, అది ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు వెళ్ళాలి. ఓకేనా? అమ్మో, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఓకేనా? బాయ్. తప్పదా? వెళ్ళు బ్రో. వెళ్ళు మావా, ప్లీజ్ మావా, నా కోసం. ఏం జరిగిద్దో ఏంటో. హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్ని అవుతా, లేకపోతే నువ్వు ఒప్పుకునేదాకా వన్ సైడ్ లవర్ని అవుతా. కొడుతుందిరా. వెళ్ళు. అమ్మాయి కనపడ్డం లేటు, పూ పట్టుకొని వచ్చేస్తారు ప్రపోజ్ చేయడానికి. ఈ జన్మలో నీ జోలికి రానక్క, నన్ను వదిలేయి. ఎలా? అమ్మా హలో, ఇట్రండి. చూసేసింది. ఏంటి వెనకాల? అంటే అది రోడ్డు మీద పడుందని తెచ్చాను. ఓ నైస్ ఫ్లవర్. మా తేజ గారి సెలెక్షన్ మామూలుగా ఉండదు. అదేంటి ఈ పువ్వు దొరికిందని చెప్పావు? అంటే మా తేజ గారి సెలెక్షన్ కూడా ఇలానే ఉంటుంది. తేజానా? అయ్య బాబు, దొరికిపోయేలా ఉన్నాను. ఏంటి? ఏంటి గొడవ? ఇందాక అతన్ని ఎందుకు కొట్టారు? ఓ అదా, వాడు నాకు ఐ లవ్ యూ చెప్పాడు, అందుకే కొట్టాను. అయ్యో, అది ఐ లవ్ యూ చెప్తే నువ్వు చెప్పొచ్చు కదండి, ఎందుకు కొట్టారు? బయటకు వస్తే చాలు కనిపించిన ప్రతి ఒక్కడు ఐ లవ్ యూ చెప్పడమే. ఈ టార్చర్ భరించలేకపోతున్నాను, అందుకే కోపం వచ్చి కొట్టాను. అమ్మాయి జస్ట్ మిస్. ఏంటి? మంచి పని చేశారని చెప్తున్నా. కానీ ఏం లాభం, ఇలా ఎన్ని రోజులని కొట్టను? ఏదన్నా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. అంతేనా? ఏముంది, ఎవడో బకరా గారిని చూసి బాయ్ ఫ్రెండ్ అని చెప్పండి, దెబ్బకి మీ జోలికి ఎవ్వడు రాడు కదా. నాకెందుకు రాలేదబ్బా ఇలాంటి ఐడియా? మీకు బూస్ట్ అలవాట్లేదు అనుకుంటా. బూస్టా? చిన్నపిల్లలు తాగేది నేనెందుకు తాగుతాను? చిన్నపిల్లలు తాగేదా? అదేంటి అంత మాట వేసింది? అవును, మీరు?
కుమార్. అయినా కుమార్ మీరే నా బాయ్ ఫ్రెండ్ గా ఎందుకు ఉండకూడదు? నేను బాయ్ ఫ్రెండ్? ఎవరైనా అడిగితే నువ్వే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తా, ఓకేనా? నువ్వు ఎలా చెప్తే అలా. ఏంటి మామ అసలు ఏం జరుగుతుంది? కుమార్ మామ ఫేస్ ఏంది మామ అలా వెళ్ళిపోతుంది? కొంప తీసి మనోడ ప్రపోజల్ ఓకే చెప్పిందంటావా? ఏ ఊరుకో బ్రో, మనోడికి అలాంటి అమ్మాయి పడే ఛాన్సే లేదు. ఏదో జరుగుతుంది కానీ ఏంటా తెలియట్లేదు. సరే ఇక నేను వెళ్తాను. అలాగే. అవును, నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది స్వప్న. ఇప్పుడు చూడు, నీ వెనక ఎవడైనా వస్తే నేను చూసుకుంటా. థ్యాంక్ యూ కుమార్. ఆ, అవును, ఇంతకీ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు, రాదు కూడా. ఓ సో నైస్. నాకేదో తేడా కొడుతుంది బ్రో. మామ ఏమైందో చెప్పరా? మావా, నువ్వు స్వప్నాన్ని మర్చిపోరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? స్వప్న నన్ను లవ్ చేస్తుందిరా. నేను నమ్మను. అయినా నువ్వు వాడికి సెట్ చేయమని చెప్పి పంపితే నువ్వు సెట్ చేసుకోవడం ఏంది బ్రో? అయినా తనని లవ్ చేస్తున్న విషయం నేను స్వప్నకు చెప్పలేదు. నేను చెప్తే తను నన్నే లవ్ చేస్తుంది. బ్రో, నువ్వు లవ్ చేయాలనుకుంటే తేజ బ్రో ప్రపోజ్ చేశాక నువ్వు చెప్తే అప్పుడు ట్రై చేసుకో. అప్పటి వరకు ఆ అమ్మాయి తేజ బ్రోదే. హాయ్. ఫ్లయింగ్ కిస్. అరే, జరిగింది ఏదో జరిగిపోయింది. తను నన్ను లవ్ చేస్తున్న విషయం మీకు తెలిసిపోయింది కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటే మంచిది. ఏంట్రా నువ్వు మాట్లాడకు బ్రో, నేను నిన్ను 2 క్వశ్చన్లు అడుగుతా, చెప్పు. చెప్తాను కానీ చెప్పగానే మీరు వెళ్ళిపోవాలి. సర్లే, ముందు చెప్పు. స్వప్న నిన్ను లవ్ చేస్తున్న విషయం నీతో చెప్పిందా? చెప్పలేదు కానీ తను నన్ను బాయ్ ఫ్రెండ్ అన్నది. అంటే దాని అర్థం తను నన్ను లవ్ చేస్తుందనేగా. రెండో క్వశ్చన్, స్వప్నకి ఇంకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పిందా? నేనేరా తన బాయ్ ఫ్రెండ్, ఇంకెవరు ఉంటారు? ఓకే బ్రో, నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసుకోవచ్చు. అదేంట్రా, తను నన్ను లవ్ చేస్తుంది. తను నీకు ఐ లవ్ చెప్తే మాకు వచ్చి చెప్పు, అప్పుడు చూద్దాం. అంతేగా, ఇప్పుడే చెప్పిస్తా. ఇప్పుడు కాదు, ఫస్ట్ తేజ బ్రో ప్రపోజ్ చేస్తాడు, నువ్వు చెప్తే అప్పుడు నువ్వు చెప్పు. అరే, తను నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిందిరా. ఇంకా ఏంట్రా మీ డౌట్? తను నీకిచ్చిందో తేజ బ్రోకి ఇచ్చిందో ఎవరికి తెలుసు? నిజమే మామ, ఆ డౌట్ నాకు రాలేదు. వీడికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిందా? నిజం చెప్తే నమ్మేటట్టు ఉండాలి. అందుకేగా నువ్వు చెప్పింది నమ్మట్లేదు. మీరు ఇలానే చూసుకుంటుండండి, తను వచ్చి వెళ్ళిపోయింది. మీరిద్దరు కలిసి స్వప్నభజన చేసుకోండి. హాయ్ స్వప్న. ఏంటి హీరో ఇలా వచ్చావు? చూసావా, హీరో అంట. సర్లే, ముందు వచ్చిన మాట చెప్పు. నేను ఎప్పటి నుంచో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అవునా, చెప్పు. ఎలా చెప్పాలో తెలియక. ఏం లేదు స్వప్న, మనోడు నేను లవ్ చేస్తున్నాడంట. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాడంట. అదే ఎలా చెప్పాలని. కుమార్ చెప్తుంది నిజమా తేజ? ఏంటి తేజ ఇది? నిన్ను చూసినప్పుడల్లా నాకు నా తమ్ముడే గుర్తొస్తాడు. తమ్ముడా? అయినా లవ్ చేయని దాన్ని పెళ్ళెందుకు చేసుకుంటా? హలో, ఏం ఆలోచిస్తున్నావు? అంటే నువ్వు చెప్పిన మాటలకి మనోడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అర్థమయ్యేలా నేను చెప్తాగా, దా. ఆగు, అంటే నువ్వు కుమార్ని లవ్ చేసిన విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఏ ఆగు, తనలో తన ఇష్టం, తనకి నచ్చినప్పుడు చెప్తుందిలే. చీ, నేను కుమార్ని ఎందుకు లవ్ చేస్తా? బాయ్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయమన్నా, బాయ్ ఫ్రెండ్ లా ఉండమనలేదు. అంటే మరి నువ్వు నాకు ఫ్లయింగ్ కిస్ ఎందుకు ఇచ్చావు? కిస్ ఇచ్చింది నీకు కాదు. అంటే నాకే కదా. చీ, మీ ఫ్రెండ్ బాబాకి.
బాబాని లవ్ చేస్తున్నావా? అవును, తనకి లవ్ లెటర్ కూడా రాశాను, కానీ తనేం చెప్పలేదు. అంటే లెటర్ రాశారు కానీ లాస్ట్లో పేరు రాయలేదు కదా. అయ్యో, మర్చిపోయా. ఆ, మరేం పర్లేదు, కొద్దిగా లేట్ అయినా తెలియాల్సిన టైంలోనే తెలిసిందిలే. ఇంతకీ లవ్ లెటర్ రాశాను, దాని గురించి ఏం చెప్పవా? చెప్తాను. ఒకడు లెటర్ చదివి అది ఫేక్ అని చెప్పాడు. హ్మ్. అంటే నాకు ఒక లవ్ లెటర్ రాస్తారంటే నేనే నమ్మలేదు. అది నువ్వని తెలిసాక సముద్రంలో నీళ్ళు ఇంకిపోయానని నమ్మాలనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, హ్మ్? ఇంతకీ మావాడు మీకు ఎందుకు నచ్చాడో తెలుసుకోవచ్చా? బాబా ఎందుకు నచ్చడో చెప్పండి. నేను రజనీ సార్కి చిన్నప్పటి నుండి పెద్ద ఫ్యాన్ని. ఆయన కలర్, ఆయన గ్రేస్, ఆయన స్టైల్ బాబాలో చూశాను. అందుకేనేమో పడిపోయాను. థ్యాంక్ యూ రజనీ సార్. హ్మ్? ఓకే మావా. అచ్చి, ఓకే బ్రో, టైం బాగుంటే మళ్ళీ కలుద్దాం. నాది కాదు, మీ ఇద్దరిది. బాయ్. బాయ్. లెట్స్ గో బేబీ. ఎక్కువసేపు ఠాన్ అయిపోతాం. ఓకే బ్రోస్, నేను మా లవర్ని కలవడానికి వెళ్తున్నా. బాయ్. మావా, తను నన్ను ఎంత మోసం చేసింది మావా. ట్రూగా లవ్ చేశాను మావా తన్ని. ఓ, నువ్వు లవ్ చేసావు కదా, సారీ మావా. నేను లవ్ చేయడానికి మిమ్మల్ని హెల్ప్ అడిగితే మీరు తగులుకున్నారు కదరా. అది కాదు మావా. వచ్చి పక్క జరుగు. ఎక్కడైనా ఫ్రెండ్స్ అంటే సపోర్ట్ చేస్తారు, మీరేంటో నాకు మొగుల్లో తయారయ్యారు. సారీ మావా, ఇలా అవుతుందని అనుకోలేదు. మీతో చెప్పకపోయినా నన్ను లవ్ చేసేదేమోరా. ఓ. ఏంట్రా మావా, వాడొచ్చాడు, తాగాడు, ఏడుస్తున్నాడు. ఏమైందంటావు? అమ్మాయి లవ్ పోయిందని మా పాటికి మేము అప్పు చేసి మందు తాగుతుంటే ఆ మందు కూడా లాక్కొని తాగుతున్నావు కదరా. అసలు ఏమైందిరా? నోట్లో ఏం పెట్టుకున్నావురా? ఓ, మందుందా? సరే, ఏమైందో చెప్పు. అన్యాయం జరిగిపోయింది బ్రో. వీడికేం అన్యాయం చేసాం అబ్బా? అరే మావా, నా పిల్లని సెట్ చేసుకొని నా మందు తాగి నీకన్నా ఏం జరిగిందని చెప్తావా? ఆగండి, నా బాధ మీకు అర్థం కావట్లేదు. ఎవడో ప్రసాద్ అంట, వాడికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంట, ఇంట్లో సంబంధం వచ్చింది, మా ఇంట్లో లవ్ గివ్ ఒప్పుకోరు, నన్ను వదిలే అని చెప్పేసి వెళ్ళిపోయింది బ్రో. బ్రోస్, నన్ను ఎర్రి పప్పని చేసింది, మిమ్మల్ని ఇద్దరిని కొండెర్రి పువ్వుల్ని చేసింది. అమ్మాయి మనల్ని ఒక్క గవర్నమెంట్ జాబ్ లేదని వదిలేసిందిరా. మిమ్మల్ని కాదు, నన్ను వదిలేసింది. అబ్బచ్చా, తను నాకు డైరెక్ట్గా నో చెప్పలేక నీకు ఓకే చెప్పి నన్ను దూరం చేసుకుంది. తను నాకు నో ఎందుకు చెప్పిందో ఇప్పుడు నాకు అర్థమైందిరా. తనను ఫస్ట్ లవ్ చేసింది నేను రా. నాకు డైరెక్ట్గా నో చెప్పలేక నీకు ఓకే చెప్పింది. ఇప్పుడు అర్థమైంది నీకెందుకు ఓకే చెప్పిందా అని. ఆగండి బ్రోస్, మన ముగ్గురిని ఎదవల్ని చేసింది. తను లవ్ చేస్తే మన ముగ్గురిలో ఒకరిని లవ్ చేయాలి, లేదంటే సింగిల్ గానే ఉండిపోవాలి. నువ్వు చెప్పింది కరెక్టే బ్రో. నాకు ఈ ఐడియా ఓకే మావా. బ్రోస్, మనం వెళ్తున్నాం, ఈ పెళ్లి చెడగొడుతున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన కథ.
అరే వీడేంట్రా అంకుల్లా ఉన్నాడు. అంకుల్లా కాదు, అంకులే. అరే స్వప్నకి వీడెలా నచ్చాడురా? వాడిని కాదు, వాడి గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ ఉంటే ఏ ఏజ్ అయినా పర్లేదా? అరే ఎలాగైనా ఈ అంకుల్ని సైడ్ చేయాలరా. నీ అబ్బా సారీ సార్. బ్రో నేను చెప్పేది విను బ్రో. ఏంట్రా మీరు చెప్పింది వినేది? అది కాదు మామ, ఇప్పుడు కాకపోతే తర్వాత అనుకున్నా అవ్వదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు దేని గురించో గొడవ పడుతున్నారు? మీరే చెప్పండి. 30 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకోకూడదా? ఎందుకు చేసుకోకూడదు? అరే వద్దురా, ఆ ఏజ్ లో పొట్టా బట్ట వచ్చేస్తాయిరా. అవునరా, అమ్మడి. ఆ ఏజ్ లో పొట్ట చూడడానికి చాలా చండాలంగా ఉంటదిరా. వచ్చినా పర్లేదురా, నన్ను ప్రేమించే అమ్మాయి ఎక్కడో చోట ఉండే ఉంటుంది. ఆ ఏజ్ లో మనల్ని పట్టించుకునే అమ్మాయి లేదురా. అవునరా, కావాలంటే ఈ అంకుల్ని అడుగు, చెప్తాడు. ఎవడ్రా నీకు అంకుల్? మిమ్మల్ని అంకుల్ బ్రో. మీ పిల్లలకి 30+ వచ్చేదాకా పెళ్లి చేయరు అంకుల్? నీకెవడ్రా చెప్పింది నాకు పెళ్ళయిందని? నేను ఇంకా స్టిల్ బ్యాచిలర్. అవును, నేను 30+ లో పెళ్లి చేసుకుంటున్నా. ఏ ఈడు 30+ లో పెళ్లి చేసుకోకూడదా? మేం నమ్మం. దేనికిరా? 30లో చేసుకుంటే ఏమవుతుంది, 40లో చేసుకుంటే ఏమవుతుంది? ఆ ఏజ్ లో మనల్ని ప్రేమించే అమ్మాయి దొరకదు. ఆ ఏజ్ లో పొట్ట వచ్చేస్తది. ఆ ఏజ్ లో అమ్మాయి పక్కన అంకుల్లా ఉంటాం. ఆ ఏజ్ లో అమ్మాయిలు మనతో పెళ్లి కొప్పుకోరు. 30 ఏళ్ళు వస్తే పెళ్లికి ఒప్పుకోరా? ఆ, అరే ఇప్పుడు నా వయసు 32. నన్ను చేసుకోవడానికి ఒక అమ్మాయి ఒప్పుకుంది. ఇప్పటికైనా వీణ్ణి వదిలేయండిరా. పాపం ఆ అమ్మాయిని బలవంతంగా ఒప్పించారనుకుంటా. అయినా ఇంత పొట్ట ఉంచుకొని పెళ్లికి ఎలా ఒప్పుకుంది ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం రా. అని ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయికి ఫస్ట్ అండ్ లాస్ట్ నేనే. అని అమ్మాయి చెప్పిందా? అవును, ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి ఏం చెప్పేసినా నమ్మేస్తావా అంకుల్ బ్రో? మీరు నమ్మాలంటే నేనేం చేయాలరా చెప్పు. మేం కూడా కొన్ని రోజులు నీతో పాటు ఉంటాం. ఆ అమ్మాయి నిజంగానే నిన్ను లవ్ చేస్తుందో లేదో చూస్తాం. అప్పుడు కూడా 30+ లో పెళ్లి చేసుకోవచ్చని నమ్ముతాం. ఆ. మీరే నా ఇన్స్పిరేషన్ అంకుల్ మామ. మీరు చెప్పింది నిజమని వాళ్ళకి చూపించండి. మీరు మా లాంటి వాళ్ళకి గురువు. సరే నేను ఒప్పుకుంటా, కానీ ఒక కండిషన్. కండిషనా? మీరు నన్ను అంకులని పిలవడం మాత్రం మానేయాలి ప్లీజ్. ఓకే. ఇక్కడి నుంచి మీరే మా గురువు. రేపు కలుద్దాం. స్వప్న, నీకో విషయం చెప్పాలి. చెప్పండి ప్రసాద్ గారు. స్వప్న, నీకెన్నిసార్లు చెప్పాను, కాల్ మీ ప్రసాద్. సరే ప్రసాద్, చెప్పు. నా ఫ్రెండ్స్ని నీకు పరిచయం చేద్దామని పిలిచాను. ఓ, ఎక్కడున్నారు? రమ్మను. కాల్ చేశాను, వస్తున్నారు. ఓకే ప్రసాద్. స్వప్న, నేనంటే నీకు ఇష్టమే కదా? అదేంటి అలా అడిగావ్? ఆ ఇష్టమని తెలుసు, కానీ నువ్వు చెప్తే విందామని. చాచా, అలా కాదు. నువ్వు నాకు నచ్చలేదు. అదేంటి మరి పెళ్ళికెందుకు ఒప్పుకున్నావు? నీ గవర్నమెంట్ జాబ్ ఉందని ఇంట్లో వాళ్ళందరూ ఫోర్స్ చేస్తున్నారు. తప్పలేదు. అవునా? నీకింతకు ముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఆ, ఉన్నాడు. వాడు జాబ్ ఏం లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. వాడికన్నా నువ్వు చాలా బెటర్. అమ్మో, మరి ఇలా ఉందేంటి? ఏదో అంటున్నారు? అది ఇప్పుడు నా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళకి నేనంటే ఇష్టమని చెప్తావా? లేకపోతే నేనిచ్చిన బిల్డప్కి నా పరువు మొత్తం పోతుంది. కూల్ ప్రసాద్, నేను చూసుకుంటా. పరువు పోకుండా ఉంటే చాలు. బాబోయ్. గురువు గారు. ఏయ్, దా కూర్చోండి. వీళ్ళేంటి ఇక్కడ? ఓకే,
అందరూ వినండి. తన పేరు స్వప్న. ఇంకొన్ని రోజుల్లో మేము పెళ్లి చేసుకోబోతున్నాం. గురువుగారు మీ సెలక్షన్ సూపర్. ఆ, వీళ్ళంతా ఎవరు? ఓ సారీ, వీళ్ళెవరో నీకు చెప్పలే కదా. మ్హూ. వీళ్ళు నా ఫ్రెండ్స్. హాయ్. హాయ్. నేను నీకు విషయం చెప్పాలి స్వప్న. చెప్పు ప్రసాద్. ఆ, నువ్వు నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావు కదా. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం ప్రసాద్. సరే చెప్పు, నేనంటే ఎందుకంత ఇష్టం నీకు? లవ్ ఎలా వచ్చిందంటే ఎలా చెప్తాం ప్రసాద్? అదొక ఫీలింగ్. అబ్బచ్చా, తనకు జాబ్ లేకపోయినా లవ్ చేస్తావా? ఆ, చేస్తాను. తను నా గవర్నమెంట్ జాబ్ చూసి కాదురా, నన్ను లవ్ చేసింది. అబ్బా, నీ జాబ్ లేకపోతే కుక్కలు కూడా నిన్ను దేకవు, తను నిన్ను లవ్ చేస్తుందా? అరే, ఆ. వీడు నన్ను తిడుతున్నాడా పొగుడుతున్నాడా? ఏమో గురువుగారు మీకే తెలియాలి. అంటే దాని అర్థము మీరు కష్టపడి చదివి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారు కదా, ఆ జాబ్ని లవ్ చేస్తుందని. అలా చెప్పు. తప్పు అనుకోకండి. నీకు నిజంగా డౌట్ ఉంటే నేను ఇప్పుడే జాబ్ వదిలేస్తా. అదేంటి ప్రసాద్ అలా మాట్లాడతావ్? జాబ్ లేకపోతే మనం పెళ్లి తర్వాత ఎలా బతుకుతాం? కంగారు పడక స్వప్న, నీకు నేనున్నాను. జాబ్ లేకపోతే ఏంటి, 100 ఏళ్లు కలిసి బ్రతికే ప్రేమ ఉంది. ప్రేమ లేదు, తొక్క లేదు. అయినా నేను అంటే బ్రతకడానికి డబ్బులు కావాలిగా ప్రసాద్. ఇది కాకపోతే ఇంకో జాబ్ డార్లింగ్. ఏ జాబ్ అయితే ఏంటి, మనకి ప్రేమ ముఖ్యం. ఇప్పుడు జాబ్ ఉండగా ఇంకో జాబ్ ఏంటి ప్రసాద్? ఇదేం నాకు నచ్చలేదు. నేను వెళ్ళిపోతున్నా. డార్లింగ్ 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 డార్లింగ్, నేను చెప్పేది నువ్వు. డార్లింగ్, మీ వలన డార్లింగ్ హట్ అయిందిరా. ఫీల్ అవ్వకండి గురువుగారు. మీరు జాబ్ వద్దన్నందుకే తను వెళ్ళిపోయింది. నీకెలా అర్థమైందా? ఆ. మీకు ఎలా అర్థమైంది? నేను జాబ్ వదిలేసి కష్టపడతానంటే తనకు నచ్చట్లేదురా. ఓ. అందుకే తను అలిగిలిపోయింది. అవును గురువుగారు, ఇంతకు మీది ఏ గవర్నమెంట్ జాబు? డ్రైనేజీ క్లీనింగ్ రా. ఎందుకు నవ్వుతున్నారా? ఈ విషయం స్వప్నకి తెలుసా? తెలుసునుకుంటా. చెప్పకండి. చెప్తే ఏమవుతుందిరా? సారీ స్వప్న, జాబ్ వదలను, ఓకేనా? అమ్మా, స్వప్న, మన 100 ఏళ్ల ప్రేమ. అబ్బా, ఇంకోసారి ప్రేమ గీమ అన్నావనుకో మట్టిలో కలిపేస్తా. నీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి, మనిద్దరికి పెళ్ళేంటి? ప్రేమంట ప్రేమ. గురువుగారు అరే, నన్నేం చేయమంటారా? ఏముంది గురువుగారు, మీలాంటి వాళ్ళకి అలాంటి అమ్మాయిలు వద్దు. మీకు మిమ్మల్ని మీ జాబ్ని ప్రేమించే అమ్మాయి ఎక్కడో చోట ఉండే ఉంటుంది. వెతికి పట్టుకోవాలి అంతే. అంతే అంటావా? ఉమ్, అంతే గురువుగారు. సరే, కలుద్దాం. ఉమ్. ఏంటో నా బతుకు. ఇప్పుడు ఏం చేద్దామంటారా? సక్సెస్ఫుల్ గా వీళ్ళిద్దరు పెళ్లి చెడగొట్టాం. నెక్స్ట్ టార్గెట్ మన స్వప్ననే. ఇలా ఎంతసేపు అని ఉంటారా? ఏదో ఒకటి చెప్పండి. బ్రో, స్వప్న మన ముగ్గురికి కావాలి. ఫస్ట్ లవ్ చేసింది నేను. ఎప్పుడు లవ్ చేసామని కాదు, లవ్ చేసామా లేదా. ఓకే ఓకే, ఇప్పుడు నేను చెప్పింది వినండి. ముగ్గురం చిట్టీలేద్దాం. అందులో ఎవరి పేరు వస్తే వాడు ముందు ట్రై చేస్తాడు. చిన్నపిల్లల చీటీలేంటి మామ బ్రోస్? మరి పంటలేద్దాం. పంటలా? ఆ గేమ్ లో మన కింగ్ తెలుసా? అబ్బో, సరే, స్టార్ట్ చేద్దాం. ఓకే. ఆ, ఆ. చెప్పాక మా గేమ్ లో మన కింగ్ అనే. ఇక స్వప్న నాదే. అంత లేదు, ఆ? ఫస్ట్ నువ్వు ట్రై చేయి. నువ్వు ఫెయిల్ అయినావనుకో
నెక్స్ట్ మేము ట్రై చేస్తాం. ఫెయిల్ ఏంటి? బ్రో, అమ్మాయిని నేను లవ్ చేస్తే మేము డ్రాప్ అయిపోతాం, లేదంటే నెక్స్ట్ మేము ట్రై చేస్తాం. అదేంటి మావా, ఈ గేమ్లో నేను గెలిచాను కదా. అందుకే మామ ఫస్ట్ నువ్వు వెళ్ళేది. ఆయన నాకు ఓకే చెప్పిద్ది, వీళ్ళతో మనకేంటి. ఓకే మావా, బాయ్. ఎక్కడికి బ్రో? స్వప్నని కలవటానికి. మేము కూడా వస్తాం బ్రో. చెత్త నా కొడుకులు రండి. రే మావా, ఎవర్రా అది? రే, ఇంతసేపు మాట్లాడుతున్నాడు, ఎవడే ఉంటాడు బ్రో ఈడు? అరే స్వప్న నవ్వుతుందిరా. కొంపదీసి మళ్ళీ ఇంకో పెళ్లి సంబంధం కాదుగా? చాచా అయి ఉండదు. నాకెక్కడో తేడా కొడుతుంది బ్రో. నాకు భయం వేస్తుంది మావా. ఏ డోంట్ వరీ బ్రోస్, వాడెవడైనా సరే మన స్వప్న జోలికి వస్తే మాత్రం మనమేంటో చూపించాలి. అది. రేయ్, ఎవడ్రా నువ్వు? ఇంతకి మీరెవరు? ముందడిగింది మేము. ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. అసలు ఎవరు భయ్యా మీరు? తేజ బ్రో, వాడెవడో చెప్పేదాకా వాడికి మన పేర్లు కూడా తెలియకూడదు. అలాగే మావా. అసలు ఏం కావాలి తేజ బ్రో? మావా, నా పేరెలా తెలుసా వాడికి? ఇందాక బాబా బ్రో చెప్పాడు. లేదు లేదు, నాకు కుమార్ బ్రో మీద డౌట్. నేను బాబా కుమార్, మీలో మీరు కొట్టుకోకండి డూడ్. తేజ నువ్వైనా చెప్పు. మావా, మన ముగ్గురు పేర్లు తెలిసిపోయారా వాడికి? హే, తెలిసిందిరా. ఇప్పుడు ఏమైంది? నువ్వు ఆగు. నీకు స్వప్న ఎలా తెలుసు? చిల్ డూడ్, తను నా అక్క. అక్క అక్కన్రా బ్రో. ఇలా అడిగానని మీ అక్కతో చెప్పకే. అయినా మా అక్క గురించి మీకెందుకు బ్రో? అయితే మీ ముగ్గురు మా అక్కను లవ్ చేస్తున్నారు. అక్క ఎవరిని ఒక చేస్తే మిగిలిన ఇద్దరు డ్రాప్ అయిపోతారు. అయితే మీ ముగ్గురులో ఒకరు నాకు బావా. వాళ్ళు కాదు, నేనే. ఒక పని చేద్దాం, నేను ఇంకా 1 వీక్ ఉంటా. మీలో నాకు ఎవరు నచ్చినా మా అక్కతో మాటలు లవ్ చేస్తే నేను ఒప్పిస్తా. అయితే ఓకే, నేను వెళ్తా. కుదిరితే రేపు కలుద్దాం. మీ పేరు చెప్పలేదు. నా పేరు పవన్. పవన్, రేపు మా ఇంట్లో పార్టీ వచ్చే. పార్టీ అంటే బిర్యానీ తినిపించి పంపిస్తావా? నువ్వే చూస్తావుగా. నేనున్నంత వరకు ఇది జరగనివ్వను. ఆ పార్టీ సెట్ చేసింది నేనే. రేపు ఆ పార్టీ ఫుల్ ఎంజాయ్ చేద్దాం, వచ్చేయండి. పార్టీ డబ్బులు నావైతే పార్టీ మీరెలా ఇస్తారా? ఎవరు పార్టీ ఇస్తే ఏంట్లేరా, అందరం ఒక చోటేగా ఉండేది. పవను, రేపు వచ్చాయి, పార్టీ ధూమ్ధామ్ చేసుకుందాం. ఓకే, రేపు పార్టీలో కలుద్దాం. ఓకే. ఎలాగైనా సరే స్వప్న నేనే దక్కించుకోవాలి. అరే పార్టీ ప్లాన్ నాది, మధ్యలో మీరేంట్రా? పార్టీ ఇచ్చి నువ్వు లైన్లో పెట్టుకుంటే నేను చూస్తూ కూర్చోవాలా? అదే పార్టీ పేరుతో స్వప్నాన్ని సెట్ చేసుకుందామనే ఆశ దోశ. ఇప్పుడు ఆశలు దోశలు ఎందుకులే, పార్టీకి పైసల్ది. మామా, అన్ని పైసలు నా దగ్గరే ఉన్నాయి మామా. ఇప్పుడు నువ్వే కదా బ్రో పార్టీ పైసలు నీవని చెప్పినావు. ఏదో బిల్డప్ కోసం చెప్పాను మామా. అయినా నా దగ్గర పైసలు ఎక్కడ మామా? నువ్వు పైసలు ఎక్కడి నుంచి తెస్తావో నాకు తెలీదు. పైసలుంటే పార్టీకి రా, లేకపోతే లేదు. మామా, ఓ మామా, పైసలుంటాయి మామా, మళ్ళీ ఇస్తా. నా మాట విని స్వప్నం లైట్ తీసుకో. మామా మామా, అంతేలేరా, వెళ్ళండి. పైసలు పట్టుకొస్తా, నేనేంటో నా లవ్ ఏంటో చూపిస్తా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. డబ్బులు ఎలా సెట్ చేయాలి? గురుగారు. అరే నువ్వా? నువ్వు వద్దు, నీ గురువుగారు వద్దురా. అదేంటి గురువుగారు, వాళ్ళు చేసిన నన్ను అంటారు. నువ్వు కూడా వాళ్ళ పార్టీయే గారా? లేదు గురువుగారు, నా లవ్ స్టోరీ అంతా మీకు చెప్పానుగా, దానికోసమే తిప్పులంతా. సర్లే, అయిపోయింది అయిపోయింది, కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే స్వప్న వాళ్ళ తమ్ముడిని పార్టీకి పిలిచాను,
వన్ సెట్ చేస్తే ఓ లక్కని ఈజీగా లవ్లోకి ఓకే చెప్పించచ్చు. పార్టీయా? నేను కూడా వస్తానురా. అయ్యో గురువు గారు, మీరు లేకుండా పార్టీనా? నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకుంటాయిరా. బ్లెస్సింగ్స్ కాదండి, ముందు డబ్బులు కావాలి. మీరు లేకుండా పార్టీ ఏంటి గురువు గారు అన్నప్పుడే నీ మీద డౌట్ పడాల్సిందిరా. మీరు నన్ను తోముతున్నారని. నేనుంటా. ఎద్దులా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావురా? నేను చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా. మీ పేరు సూసైడ్ లెటర్ రాసి చచ్చిపోతా. ఒరేయ్, ఇప్పటికే మీరు ఇచ్చిన స్ట్రోక్ కి పెళ్లి గురించి ఆలోచించడం మానేసా. ఇంకా నా వల్ల కాదురా. ఏడవకరా, ఇస్తాను. ఫోన్ పేనా క్యాషా గురువు గారు? క్యాషేరా. ఒరే తేజ, నేను కూడా వస్తానురా. సరే వచ్చేసేయండి. థ్యాంక్స్ రా. ఓకే. పద, నా డబ్బులు రా. ఏమవుతుంది? మందు తీసుకొచ్చారా? అయ్యో తెచ్చాం బ్రో. మరి స్టఫ్? ఇదిగో మావా. మరి కూల్ డ్రింక్ తీసుకొచ్చారా? ఏమైందిరా, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఫస్ట్ టైం నా బామర్ది వస్తున్నాడు, అన్ని చూసుకోలేగా మావా. పోనీలే, పార్టీకి పైసలు ఇచ్చాడు, వదిలేద్దాం. అదిగో మనోడు వచ్చేసిండు. ఏంటి రాననుకున్నారా? నీకోసమే పార్టీ, నువ్వు లేకపోతే ఎలా? నేను రాకపోయింటే ఏముంది, రాకున్నా పార్టీ చేసుకునే వాళ్ళం. అనవసరంగా నోరు జారినట్టున్నానే. జోక్ చేశాను. కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి గురు, మీ లవ్ స్టోరీలు. నేను చెప్తా. లేదు, నేను చెప్తా. ఏహే, ఎవరు చెప్తేంద్రా, అదే లవ్ స్టోరీగా. అవును మావా. ఇప్పుడు ఏం చేద్దాం మరి? కంగారు పడకురా, నేను చెప్తాగా. చూడు బ్రో, ఫస్ట్ నా లవ్ స్టోరీ చెప్తా, తర్వాత ఎవడో ఒకడు వాళ్ళ పిచ్చి లవ్ స్టోరీ చెప్తాడు. నీది లవ్ స్టోరీ, మాది పిచ్ స్టోరీయా? నువ్వు పెద్ద రోమియో, నీదో లవ్ స్టోరీ. గొడవ పడకండి. మీలో ఫస్ట్ స్వప్నకి లవ్ చేసింది ఎవరు? నేనే ముందు లవ్ చేసింది. నేనే మావా. సరే చెప్పు. అంతే, ఇది నా లవ్ స్టోరీ. నీ యొక్క లవ్ స్టోరీలో వీళ్ళ లవ్ స్టోరీ కూడా ఉంది. ఇప్పుడు చెప్పు మావా, తను లవ్ చేస్తే నేనే చేయాలి, వీళ్ళెందుకు మధ్యలో? అంత లేదు, తను నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పింది. తను లవ్ చేస్తే నన్నే లవ్ చేయాలి. మధ్యలో ఏదో జరిగింది, స్వప్న నన్నే లవ్ చేస్తుంది. హలో, అందరికి తను నన్ను బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది. తనని లవ్ చేస్తే నేనే చేయాలి. ఓకే ఓకే, గొడవ పడకండి, మీది పెద్ద ప్రాబ్లమే. ఒక పని చేయండి, తను మిమ్మల్ని లవ్ చేయాలనుకుంటున్నారా? ఆ, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? పెళ్లి కోసమే కదా మావా లవ్ చేసేది. రేయ్, మందు మత్తులో ఏం మాట్లాడుతున్నావురా? పెళ్లి కోసమే. హే, పెళ్ళేంటి, నేను తనతో ఫ్యామిలీ ఊహించుకున్నా. అబ్బో. అయితే నా దగ్గర ప్లాన్ ఉంది. ఆ? ఫస్ట్ మీరు ఒక జాబ్ లో జాయిన్ అవ్వండి, ఆ తర్వాత వెళ్ళి ప్రపోజ్ చేయండి. మా అక్కకి ఇలా ఖాళీగా బేవర్స్ అబ్బాయిలంటే ఇష్టం ఉండదు. బేవర్సా? హ, మా మొహాలకి జాబ్లు ఎవరిస్తారు బ్రో? 5 ఏళ్ళు సప్లీలు రాస్తే కరోనా టైంలో పాస్ అయినాం. మా మొహాలు చూసి జాలిపడి జాబ్లు ఇస్తారేమో గానీ మా సర్టిఫికేట్ చూసారంటే కనీసం గేట్ లోపల కూడా రానివ్వరు. మావా అలా అనకు. ఎందుకు బ్రో? నేను మీలా ఖాళీగా లేను, నేను జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. మరి జాబ్ వచ్చిందా మావా? జాబ్ గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఎప్పుడు చెప్పారు? ఒక 3 years అవుతుంది మావా. ఇలా ఉంటే ఇక జాబ్లు ఎలా వస్తాయి బ్రో? మీరు కంగారు పడకండి, నేనున్నా కదా. ఏంటి? మీ అందరు గవర్నమెంట్ జాబ్ వచ్చేలా నేను చూసుకుంటా. నిజంగానా? అంటే నాకు జాబ్ వచ్చినట్టేనా? చీకటి బతుకుల్లో వెలుగు నింపిన దేవుళ్ళలా కనిపించావు మచ్చా. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. ఇప్పుడే కదా మా లైఫ్లోకి ఒక సొల్యూషన్ చెప్పావు, అప్పుడే ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మా ఫ్రెండ్ కొంత అమ్మను కడితే మీ అందరికి జాబులు వస్తాయి. మా ఫేసులకి అంత సీన్ లేదులే. మరే ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి కడితే
ఇంకా 6 నెలల్లో మీ జీతాలు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. చెప్పేది నిజమే గాని డబ్బులు ఎలా? ఏముంది, ఎవరిదైనా అప్పు చేయండి లేదా ల్యాండ్తో లోన్ తీసుకోండి, మీ ఇష్టం. ఈ మాత్రం ఇండిస్తే చాలు చెలరేగిపోతావు. ఆ? ఏం చేస్తావు మచ్చా? చెప్తారు మరి. అరే అరే ఆ? ప్లీజ్ రా చెప్పరా. ఓ పని చేద్దాం. ఏంటి? ముందు నాకు ఒక జాబ్ ఇవ్వండి. నెల మీరు నా శాలరీలో డబ్బులు కట్ చేసుకోండి. మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. మీకు ఇన్ని రోజులు జాబ్ ఎందుకు రాలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక్క నిమిషం. అరే ఇదిగో బ్రో 2 లక్షలు ఉన్నాయి, సరిపోద్దిగా? మావా నీకు పైసలు ఎక్కడివిరా? ఏహే ఏదో బాగుపడాలని చెప్పేసి డబ్బులు ఇస్తే ఎందుకు ఎక్కడివి అని ఎందుకు అడుగుతున్నారా? అది కాదు మావా, ఎక్స్ట్రా ఉంటే ఇస్తావేమో అని. నా పైసలు నేను ఇచ్చేసిన, మీ సావు మీరు చావండి. బాబాయ్ వీడి ఇలా పిలిచాడంటే ఏదో ఉంది. చెప్పు బాయ్. నిన్నొకటి అడుగుతాను, లేదనకూడదు. నేను చెప్పుతో కొడతాను, బాధపడకూడదు. నీకు చెప్పులేవని అడుగుతున్నా. నువ్వేం అడుగుతావో నాకు తెలుసు. ఇప్పటి నుంచి నువ్వెవరో నేనెవరో. ఆ జాబు నాదే, ఆ స్వప్న నాదే. ఓకే, ఇంకా నేను వెళ్తాను. రేపు మార్నింగ్ కాఫీ షాప్కి వచ్చేయి, మిగిలింది నేను చూసుకుంటా. బాధపడకండి డూడ్, రేపు మీరు కూడా రండి, ఏదో ఒకటి చేద్దాం. ఏదైనా సరే బాబాలా తెగిస్తేనే మీరు కూడా బాగుపడతారు. మంచి మూడ్లో ఉన్నప్పుడు వీళ్ళతో మనకెందుకు? నీకు లేట్ అవుతుంది, జాగ్రత్త బ్రో. ఇంటికి వెళ్ళాక కాల్ చేయి. ఓకే. పవన్ బ్రో, హా బ్రో. స్వప్నకి గుడ్ నైట్ చెప్పనని చెప్పు. తప్పకుండా బ్రో. సరే మీరు కానివ్వండి, నేను పడుకుంటా. ఏంటి పార్టీ అయిపోయిందా? గురువుగారు మీరా? ఏంట్రా మొత్తం మందు అవగొట్టేశారా? అంకుల్ మీరేంటి ఇంత లేటుగా వచ్చారు? అంకుల్ ఏంట్రా? ఇవన్నీ వదిలేండి కానీ మందెక్కడ్రా? గురువుగారు నేను మీ శిష్యుణ్ణి, మీకు మందు ఉంచకుండా నేను తాగే వాళ్ళ కనబడుతున్నానా? అంటే మందు ఉంది. ఉంది, మీకోసం సపరేట్ గా దాచా. బతికించేసావురా. కూర్చో. పోసి. మావా తీసండి. బాబా ఎక్కడ్రా? కనిపించట్లేదు. వాడి గురించి మాట్లాడి 3 జాడు కొట్టుకోండి గురువుగారు. ఏమైందిరా? వాడు మాకు తెలియకుండా డబ్బులు దాచి ఆ డబ్బులతో జాబ్ కోసం లంచం ఇచ్చాడు. జాబ్ కోసం లంచం ఇచ్చాడా? ఇంతకే జాబ్ రాదే? ఏమో ఏదో గవర్నమెంట్ జాబ్ అంట. గవర్నమెంట్ జాబ్ కోసం లంచం ఇచ్చాడా? పిలవండి రావండి. మీరే పిలవండి అంకుల్. అంకులా? నీ పని తర్వాత చెప్తా. రే బాబా, లేరా బాబా, నీ లేరా. అయ్యో ప్రసాద్ అంకుల్ మీరా? అంకులా? నీ పెంకుడు పొద్దు ఎదవా. ఏంట్రా గవర్నమెంట్ జాబ్ కోసం లంచం ఇచ్చావంట? ఓ అదా, జాబు నాదే, ఆ స్వప్న నాదే.
స్వప్నానా? అదేంట్రా? ఓ నీకు తెలియదు కదా, స్వప్న వాళ్ళ తమ్ముడు కలిశాడు. నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తా అని చెప్పిండు. జాబ్ ఉంటే స్వప్న ఓకే చెప్పిద్దంట. జాబ్ చూసి లవ్ చేస్తే అది ఒక లవ్వారా? తను జాబ్ని లవ్ చేస్తుంది, నేను తనని లవ్ చేస్తున్నా. నాకు తను కావాలంతే. నీ లవ్ కోసం కష్టపడి చదివి జాబు కొట్టాలనుడే పొట్ట కొడతావురా? జాబ్ అమ్మినోనికి లేని బాధ తీసుకున్న నాకెందుకుంటది? అయినా అది నీలా క్లీనింగ్ జాబ్ కాదులే. నాన్న చనిపోయాక ఇంటిని నేనే చూసుకోవాలి, చెల్లికి పెళ్లి చేయాలి, తీసుకున్న లోను నేనే కట్టాలి. రోజూ వెళ్ళే కూలి డబ్బులు ఖర్చులకు కూడా సరిపోయాయి కావు. ఆ టైంలో దొరికిందే నాకు ఈ డ్రైనేజీ క్లీనింగ్ జాబ్. ఆ ఒక్క జాబ్తో నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయి. ఒక్కరోజు కూడా నేను చేసే పని నాకు చిన్నదిగా అనిపించలేదు. మీ మనసుల్లో మురికి వల్ల మా పని మీకు మురిగ్గా కనిపిస్తుంది. సారీ ప్రసాద్ బ్రో. హ్మ్. అవును ప్రసాద్ బ్రో, మీరు చెప్పింది నిజమే. మీకోసం బాబాయ్ ఈ జాబ్ వదిలేస్తాడు. నేనెప్పుడు చెప్పానురా జాబ్ వదిలేయమని? ఆహా, ఒరేయ్ ఏం టైమింగ్లో కొట్టావురా. గురుగారు ఆ, మీకోసం బాబా జాబ్ వదిలేస్తాడు. జాబ్ వదిలేస్తాడా? ఎందుకు? ఆయన ప్రాబ్లంకి నా జాబ్కి సంబంధం ఏంట్రా? అమ్మా, నాకు జాబ్ లేకుండా చేసి నా నుంచి స్వప్నాన్ని దూరం చేద్దామనే. ఓ, అంటే గురువుగారి కోసం. అవును బ్రో, పాపం ప్రసాద్ చల్. గారి కోసం. ఇంకా సేపు ఇక్కడే ఉంటే నండు పిచ్చుని చేసేలా ఉన్నారు. అమ్మా, నేను పోతా. అమ్మా బాబోయ్. అరే లంచం ఇవ్వకూడదని ఇంతసేపు చెప్తే మీరేంట్రా వాడిని జాబ్ వదిలేయమంటున్నారు? ఆ, ఆ, అది గురువుగారు, మీరు 30+ లో కూడా ఇంత అందంగా ఎలా మెయింటైన్ చేయగలుగుతారండి? ఓ అదా, కొంతమంది పుట్టడమే అందంగా పుట్టాలి. ఆ విషయంలో మనం అదృష్టవంతులం. అవును ప్రసాద్ గారు, మీ రేంజ్కి ఏ హాలీవుడ్ హీరోయినో వస్తుంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనవసరంగా స్వప్నాలంటే అమ్మాయి వెనక తిరిగి టైం వేస్ట్ చేశానేమోనని. కరెక్ట్గా చెప్పారు ప్రసాద్ గారు. నేను ఒకటి డిసైడ్ అయ్యాను. ఏంటో అది? స్వప్నతో మీ ఇద్దరి గురించి మాట్లాడతాను. ఆ, గురువుగారు, మేమంటే మీకు ఎంత ప్రేమనో. మీరు ఒక్క హెల్ప్ చేయండి ప్రసాద్ గారు. మీ ఫోటోకి దండేసి రోజు పూజిస్తాం. చచ్చిపోయిన వాళ్ళకి కదా అలా చేసేది. ఓ షిట్, అయితే దండ లేకుండా పూజిద్దాం. మీరేం చేస్తున్నారో నాకు అర్థమైంది. మేమేం చేస్తాం ప్రసాద్ గారు? ఏం చేశారా? నన్ను మాటల్లో పెట్టేసి నా మందు లేపేస్తున్నారు. అది కాదు గురు. అది దే. ఆ? చంపేత్తరి. ఓ ఏంట్రా డల్గున్నారు? ఏం కాదులేరా, నాకు జాబ్ వచ్చిందనుకో మిమ్మల్ని చూసుకుంటలే బ్రోస్. మా బాధ జాబ్ కోసం కాదులే బ్రో. మరి మేము లవ్ చేస్తున్న అమ్మాయి నీకు ఓకే చెప్పడం మాకు ఇష్టం లేదు. ఓ అదా మీ బాధ? అయినా రాసి పెట్టుండాలరా, మీ జాతకాలు అదృష్టాలే లేవు. మంచిదైంది, ఇప్పటికైనా వీళ్ళ నుంచి దూరం పడ్డా. వీడేంట్రా ఇంకా రాలేదు? ఆ, ఫోన్ చేద్దాం. ఆ, మావా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. నైట్ లేట్ అయింది కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటది. పడుకొని ఇంకా లేవలేదేమో. హాయ్ స్వప్న, ఏంటి ఇంత లేటు? పవన్ ఏడి? టైం పట్టేలా ఉందే. పవన్ ఎవరు? రేయ్, స్వప్న జోక్ చేస్తుందిరా. అదే మీ తమ్ముడు.
నాకు తమ్ముడు లేడే. జోక్ చేయకు, నిన్న కాఫీ షాప్ లో మీరు ఇద్దరు కాఫీ తాగారు. ఓ వాడెవడో పర్స్ మర్చిపోయాను, కాఫీకి డబ్బులు లేవంటే కాఫీ తాగిపించి వెళ్ళిపోయా. అమ్మా, అంటే నీకు తమ్ముడు లేడా? ఆహా లేడు. అంటే నీతో మాట్లాడినాడు, నీకు తెలీదా? ఓ ఎన్నిసార్లు చెప్పాలి నాకు వాడికి సంబంధం లేదని. మావా లేమా బ్రో మావా లెగ్గు బ్రో. మావా బ్రో ఇలా స్టక్ అయ్యావేంటి బ్రో? ఒక్క నిమిషం. ఆ? లే బ్రో లెగ్గు బ్రో. బ్రో లెగ్గు బ్రో. ఎక్కడికి వెళ్ళావు మావా? వాటర్ కోసం వెళ్ళామా. వాటర్ బాటిల్ 10 రూపాయలు ఉండొచ్చు, డబ్బులు లేక వచ్చేసా. వీని ఏదో చేసి లేపు మావా. నీ అబ్బా, నీకన్నా కుక్క నయం కదరా, ఇంత గట్టి కొరుకున్నావేంద్రా? మరీ ఇలా విగ్రహంలో ఉంటే ఎలా మావా? అరే, ఆ పవన్ కన్నా పైసలు దొప్పుకెళ్ళిపోయాడు రా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. లైట్ తీసుకోమావా. ఏదో ఒకటి చేయండి రా, మీరే నాకు హెల్ప్ చేయాలరా. చెయ్యొచ్చు కానీ అది కాదు మావా, ఎక్స్ట్రా ఉంటే ఇస్తావేమో అని. నా పైసలని ఇచ్చేసిన, మీ సావు మీరు చావండి. నేను నిన్ను ఒకటి అడుగుతాను, లేదనకూడదు. నువ్వేం అడుగుతావో నాకు తెలుసు. ఇప్పటి నుంచి నువ్వెవరో నేనెవరో. ఆ జాబు నాదే, ఆ స్వప్న నాదే. అరే నాదే తప్పురా, మీ కాళ్ళు పట్టుకుంటారా ప్లీజ్ రా. ఆయన నిన్న నైట్ నుంచి నువ్వెవరో మేమెవరో. ప్లీజ్ రా, అసలు ఆ డబ్బులు నావిడ కాదురా. మా అయ్య ఎవరి దగ్గర నా అప్పు తీసుకురమ్మంటే నేనేమో తాగిన మధ్యలో ఆలోచించకుండా ఇచ్చేసాను రా. ఎంత పని చేసావు బ్రో? ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే? అమ్మో, ఈ విషయం కనుక మా అయ్యకి తెలిసిందా ఇంకో 2 లక్షలు అప్పు చేసి నా దినాలు చేస్తారా. ఇప్పుడు ఏం చేయగలవరా? బ్రో, నన్ను కాపాడేది నీ బూస్ట్ బ్రెయిన్ ఒకటే బ్రో. ఏదో ఒకటి చేయి బ్రో. ఇప్పుడు బూస్ట్ ఎక్కడి నుంచి తేవాలి? నేను తీసుకొస్తా బ్రో. అరే తేజ, బూస్ట్ కొనాలి, మనీ ఉంటే ఇవ్వవా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? హలో, చెప్పే. అరే హరి, ఒక 100 రూపాయలు ఇంటిరా, నీకు తర్వాత ఇస్తారా? వద్దురా బాబు, నిన్ను నమ్మను, దొంగనన్నా నమ్ముతా. అరే నీకు నమ్మకం లేకపోతే ఈ ఫోన్ ఉంచుకో, డబ్బులు ఇచ్చి తీసుకుంటా. ఇలా అయితే ఓకే, తీసుకో. అరే నా ఫోన్ పేలో మనీ ఉన్నాయి, నేను నీకు కొడతా, ఇవ్వవా? ఫోన్లో డబ్బులు ఉంచుకొని నాకెందుకు ఇచ్చావు? సర్వర్ బిజీ వస్తుందిరా. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం మరి? నా ఫోన్ నీ దగ్గర ఉంది కదా, అవును. డబ్బులు ఇచ్చి తీసుకుంటా. సరే, వెళ్ళు. డబ్బులు ఇచ్చి తీసుకో. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి చెప్తే గుర్తుందో ఏమో. మనం ఇక్కడికి వచ్చి గంట అవుతుంది, దిష్టి బొమ్మలా నిల్చున్నావు, విషయం చెప్పట్లేదు. నన్నెందుకు పిలిచావు? నీకో విషయం చెప్పాలి. చెప్పు. అంటే నువ్వు అది ఎలా తీసుకుంటావో తెలీదు. ఇంకా లేట్ చేసావంటే కొట్టేస్తాను నిన్ను. నువ్వు అలాంటి హార్ష్ డెసిషన్స్ తీసుకోకు, నేను హర్ట్ అవుతాను. సరే చెప్పు. నీకోసం బాబా ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలని లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకుంటున్నాడు. తేజ డైలీ బాధపడుతూ మంత్ అవుతున్నాడు. కుమార్ గాడు నీకోసం పిచ్చోడైపోతున్నాడు. నన్నేం చేయమంటావు? వాళ్ళ నా బాధ నుంచి బయటికి తీసుకొస్తామని చెప్తున్నాను. అయితే వాళ్ళ ముగ్గురిని లవ్ చేయనా? చచ్చా, అలా కాదు. ఆ ముగ్గురులో ఒక మంచిని చూసి లవ్ చేయమంటున్నా. సరే నువ్వే చెప్పు, ఎవడు మంచోడు? బాబా వద్దులే, తేజ వద్దు. అమ్మో కుమార్ గాడు వద్దులే. ముగ్గురు చిల్లరగాళ్లే, వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్. నాకే దొరుకుతారు ఇలాంటి వాళ్ళంతా. ఎవరు చూడలేలే.
బూస్ట్ తాగినావు కదా, ఆ ప్లాన్ ఏంటో చెప్పు బ్రో. ఆగు, ఇప్పుడేగా తాగింది, అరగాలి. ఆ. ఐడియా. ఇది నువ్వు, ఇది మనం, ఇది ఆ పవన్ గాడు, ఇది కాఫీ షాపు, కాఫీ షాప్లోనా? ఇక్కడ సీసీ కెమెరా ఉంటది, అక్కడ దొరుకుతాడు. అరే అక్కడ సీసీ కెమెరా ఉందా? అవును కదా, అక్కడ సీసీ కెమెరా ఉందా? తర్వాత చూసుకుందాం. బ్రో అక్కడ సీసీ కెమెరా ఉందనే విషయమే తెలియదు. నువ్వు నీ బూస్ట్ ఫ్రెండ్ సూపర్ బ్రో. అరే పదరా. ఎక్కడికి? ఈ టైంలో షాపులు ఉండవు, రేపే వెళ్ళాలి. సరే, మీరు రేపు వెళ్ళిరండి. రేపు నీకేం పని బ్రో? ఏం పనా? నీకోసం ఎప్పుడు వాడాను బ్రెయిన్ని, ఈరోజు నీకోసం ఎక్కువసేపు వాడాను. నాకు రెస్ట్ వద్దా? పడుకోవాలని చెప్పొచ్చుగా. ఏంటి వాడేదో అంటున్నాడేంటి? నీకు హెల్ప్ చేయాలా వద్దా? చెయ్యాలి. మరి అడిగి చెప్పు. నీదమ్మైందిరా, పోయింది నా డబ్బులు. సౌండ్ చేయకు. అది కాదు మావా, గమ్మునుండు, రేపు మాట్లాడదాం. నేను చెప్పేది మావా. నోరు మూసుకొని పడుకోరా. ఎలా? నువ్వు పడుకో బ్రో, రేపు వెళ్ళొచ్చి మాట్లాడదామే. అలా అన్నా బాగుంది. సాయిరామ్ సాయిరామ్. బ్రో బ్రో లే బ్రో. మావా లేరా? ఏంట్రా పొద్దు పొద్దున్నే? మావా నిన్న సీసీ కెమెరా గురించి ఐడియా ఇచ్చావుగా. కొంపది సీసీ కెమెరా గురించి తెలిసిపోయిందా? అయితే ఏమైంది? ఎందుకంత కంగారు? ఇది కాకపోతే ఇంకో ప్లాను, బూస్ట్ కాకపోతే హార్లిక్స్. నేను చెప్పేది నువ్వు చెప్పినట్టే కాఫీ షాప్కి వెళ్ళి సీసీ కెమెరా చెక్ చేసినాం. సీసీ కెమెరా ఉందా? బూస్ట్ బాగానే పనిచేసింది. సీసీ కెమెరాలో ఏముంది? వాడు ఎవరితో ఫోన్ మాట్లాడాడో వన్ నంబర్ కనిపించింది. ఇంకేంటి లేటు, ఫోన్ తీ, కాల్ చేయి. హలో హలో, ఎవరు మాట్లాడేది? నా పేరు బాబా. ముందు వాడి పేరు అడుగు. ఓకే ఓకే. మీ పేరేంటి? నా పేరు డీకే బోస్. ఎవడు బోస్ డీకంట? బోస్ డీకే కాదురా, డీకే బోస్. అదంతా సరే గాని నీకు పవన్ గారు తెలుసా? ఓ తెలుసు, వాడు నా ఫ్రెండే. ఇంతకీ మీకెలా తెలుసు? మీ ఫ్రెండ్ మీ గురించి చాలా చెప్పాడండి. అవునా? ఏమని? మీరు చాలా మంచివారని, మీరు పవర్ఫుల్ అని, మీలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టవంతుడని చెప్పాడండి. ఏంటో వాడి ప్రేమ. పవన్ చెప్పిన దగ్గర నుంచి మిమ్మల్ని కలవాలని ఉందండి. మీరు మరీ అభిమానం పెట్టేస్తున్నారు. సార్ మీతో ఒక్క ఫోటో దిగొచ్చా? ప్లీజ్, మిమ్మల్ని కలవాలి. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. సరే, అడ్రస్ పెడతా, వచ్చేయండి. ఎవరా మీరు? ఏంటి అప్పుడే వచ్చేసారా? సార్ మీతో ఒక సెల్ఫీ సార్. రండి. మంచిగొచ్చిందా? మీరేంటి సార్ ఈ ఫోటోలో ఇంత అందంగా ఉన్నారు? నిజమే అనుకో, కానీ అవన్నీ ఇప్పుడు ఎందుకు? ఈ టైంలో పవన్ గారు ఉంటే బాగుండేది. నాకేడే ముందుగానే వచ్చింది. మీరు వచ్చే ముందే వాడి కాలేసి రమ్మని చెప్పా, ఈ పాటికి వస్తుండొచ్చు. ఏమైందన్నా సడన్గా ఫోన్ చేసి రమ్మన్నావు? నా ఫ్యాన్స్. ఓ నీకు అర్థం కాలేదు కదా, మీ ఫ్రెండ్స్ వచ్చారు, నీకే సర్ప్రైజ్ ఇద్దామని. నా ఫ్రెండ్సా? ఎవరు భయ్యా మీరు? వీళ్ళెవరు నీకు తెలీదా? అన్నా, మా దగ్గర 5 లక్షలు తీసుకొని పారిపోయాడు. లేదు, 2 లక్షలే. అదిగో 2 లక్షలు తీసుకున్నాడు. వీళ్ళ పైసలు నువ్వేం తీసుకున్నావురా? అలా అడిగితే ఏం చెప్తాడు బ్రో? 2 పీకితే అసలు ఏమైనా తెలియాలిగా.
చెప్పరా పవన్, వాళ్ళు చెప్పింది నిజమేనా? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏమని చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ రోజు షాపింగ్ కానీ సినిమా కానీ షికారని తనని మెయింటైన్ చేయడానికి నా దగ్గర డబ్బు సరిపోలేదు. నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఖాళీ అయిపోయింది. వేరే దారిలోకి ఇలా చేశాను. లవ్వులు గీవులు మనకెందుకురా, వదిలేచ్చుగా. వదిలేదాం అనుకున్నా, అది నన్ను వదలట్లేదు. అయితే మనం ఏం చేయలేం. రేయ్, నా డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసావారా? ఇంకా లేదు, నా బ్యాంక్ అకౌంట్లోనే అరే ఉన్నాయి. ప్లీజ్ రా, నా పైసలు నాకు ఇచ్చేరా. నీ పైసలు నీకు ఇస్తాలే. సూపర్. ఇప్పుడు ఏం చేస్తావురా? ఇంక నా వలకంతే చచ్చిపోతా. నాదో ఐడియా. ఆ, ఇన్ని రోజులు నువ్వు బాధపడింది చాలు. తనకి ఫోన్ చేసి మాట్లాడు. ఇదేనా నీ ఐడియా? నేను ఇంకా పెద్ద ప్లాన్ వేసి అనుకున్నానే. నీ షుగర్ టాబ్లెట్కి టైం అయిందనుకుంటా. నాకు షుగర్ ఉందని నీకెలా తెలుసు? నీ తొందర చూస్తే అర్థమైందిలే. చూడు పవన్, నువ్వు తనకి ఫోన్ చేసి నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు అప్పు కావాలని అడుగు. అడిగితే అడుగు, తెలిసిద్ది. హలో బేబీ, హా బేబీ. నాకు అర్జెంటుగా మనీ కావాలి. 1 lakh అరేంజ్ చేయవా? బేబీ, నా దగ్గర డబ్బులు లేవని తెలిసి కూడా అడుగుతున్నావు. ఇక నీకు నాకు బ్రేకప్. ఇప్పటి నుంచి నాకు కాల్ చేయకు, మెసేజ్ చేయకు. నిన్ను బ్లాక్ చేస్తున్నా. బాయ్. ఇంత పెద్ద ప్రాబ్లంని ఒక ఫోన్ కాల్తో సాల్వ్ చేసావు కదా భయ్యా. ఓకే బ్రో, మేము వెళ్తాం. ఓకే. ఒక నిమిషం, మీకు విషయం చెప్పాలి. స్వప్న మీ ముగ్గురులో ఒకరిని లవ్ చేస్తుంది. ఏంటి? అవును, నేను తనని కలిశాను. తను మీ ముగ్గురు పేరు చీటీలో రాసి సెలెక్ట్ చేసుకుందాం అనుకుంది, కానీ ఎందుకో ఆగిపోయింది. నువ్వు చెప్పింది నిజమేనా? అంటే ఇప్పుడు మేము వెళ్ళి ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పిద్దంటావా బ్రో? తెలీదు, కానీ మీ ముగ్గురులో ఖచ్చితంగా ఒకరు లవ్ చేస్తుంది. మామా, మన మధ్య ఇంకే గొడవలు వద్దురా. మీకోసం నేను డ్రాప్ అయిపోతా. లేదు లేదు బ్రో, నాకు స్వప్న కంటే మీరే ముఖ్యం. నేను డ్రాప్ అయిపోతా. అసలు మీరెందుకు డ్రాప్ అవుతున్నారు? మీ మొక్కల్లో ఆనందం కోసం నేను డ్రాప్ అయిపోతాం మామ. బ్రో, మనం జీవితాంతం ఇలానే కలిసి ఉండాలి మామా. నిజమే బ్రో, మన ఫ్రెండ్షిప్ కంటే అమ్మాయి ముఖ్యం కాదు. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో మనల్ని చూసి నేర్చుకోవాలి మామ. బ్రో, అవును. అమ్మయ్యా, వీళ్ళు మొత్తానికి డ్రాప్ అయిపోయారు. ఇక స్వప్న నాకే. వీళ్ళిద్దరు నా కోసం డ్రాప్ అయిపోయారంటే నాకు స్వప్నకు జన్మ జన్మల బంధం. వీళ్ళిద్దరు నా కోసం స్వప్నాన్ని వదిలేశారు. ఇదే మంచి టైం, రేపు వెళ్ళి స్వప్నకు ప్రపోజ్ చేయాలి. స్వప్న, ఐ లవ్ యూ. స్వప్న, ఐ లవ్ యూ. చిచి. రా స్వప్న, కూర్చో, నీతో మాట్లాడాలి. పవన్ గురించి అయితే నాకు తెలీదు, ముందే చెప్తున్నా. చిచి, దాని గురించి కాదు. కూర్చో. హ్మ్. మరి దేని గురించి? నేను నువ్వు? అది నేను అదే నువ్వు. ఎలా చెప్పాలో తెలియట్లేదు. సరే, తెలుసుకుని చెప్పు. ఆగాగు, చెప్తా చెప్తా చెప్తా. నువ్వు మా ముగ్గురులో ఒకరిని లవ్ చేద్దాం అనుకుంటున్నావని తెలిసింది. ఎవరు చెప్పారు? తెలిసిందిలే. ఇది చెప్పడానికి కూర్చోమన్నావా? లేదు లేదు, నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసి నిన్ను వదులుకున్నారు. అంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా అని వాళ్ళు సైడ్ అయిపోయారు. సైడ్ అయిపోయారా? అవును, అందుకే నీకు ఇంకా చిట్టిలేసే బాధ ఉండదు.
అసలు లవ్ అంటే ఏంటో తెలుసారా? లవ్వా? లవ్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది, అదే లవ్. మ్మ్. నేను కుడి చెంప మీద కొట్టాననుకో ఎడమ వైపు తిరుగుతాం. అదే లాగి పెట్టి ఎడమ చెంప మీద కొట్టాననుకో కుడి వైపు తిరుగుతాం. స్వప్న, ఏచే స్వప్న లేదు, శాంతి లేదు. స్వప్న, స్వప్న. ఏంటి? ఈ ఫ్లవర్ తీసుకో. దేనికి? ఎందుకో నీకు తెలీదా? తెలిసి కూడా అడుగుతున్నావు. చెప్పేడు. అంటే మా ఫ్రెండ్స్తో మాట్లాడాను, వాళ్ళు నా కోసం డ్రాప్ అయిపోతా అన్నారు. ఇంకా 3 చిట్టీలు అవసరం లేదు. చిట్టీలా? నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటిలే, ఐ లవ్ యూ. లవ్వా? యా. లవ్ అంటే ఏంటో తెలుసా? లవ్ అంటే ఏంటో తెలీదా నీకు? తెలీదు, చెప్పు. నేను చెప్తాను. రోజు చాటింగ్ చేసుకోవాలి, పొద్దున్నే మొహాలు కడుక్కోకుండా గుడ్ మార్నింగ్లు చెప్పుకోవాలి, పార్క్ వెళ్ళి ముచ్చట్లు పెట్టాలి, సంబంధం లేకుండా గొడవలు పడాలి. అదే లవ్ అంటే. అదే కొవ్వు అంటే. నేను లవ్ అంటే నువ్వు కొవ్వు అంటావేంటి? సర్లే, ఈ ఫ్లవర్ తీసుకో. కొడితే చంప పగులుద్ది. పిచ్చా? ఎక్కడన్నా కొడితే చెంప పగులుతుందా? అయ్యో నిజమేనే. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? జంప్ అయిపోవాలి. అమ్మయ్యా. చూసేసావా? మొత్తం చూసేసా. ప్లీజ్ రా, ఈ విషయం ఎవరితో చెప్పకరా. సర్లే, ఎవరికి చెప్పనులే. రే, వీడికి ఓకే చెప్పిద్దంటావా? బూస్ట్ తగ్గొచ్చుంటాడు, చెప్పలేం. నువ్వు ఫ్లవర్ తీసుకురాలేదేంటి? ఓ, నేను వస్తానని మీకు ముందే తెలుసా? మీకన్నా అందమైన ఫ్లవర్ కొందామని షాప్కి వెళ్తే దొరకలేదు, అందుకే వచ్చేసా. కన్ఫర్మ్ రా, వీడు బూస్ట్ తాగే వచ్చాడు. స్వప్న వాడికి పడిపోయిద్దంటావా? బ్యాడ్ జోక్. మ్యాటర్ ఏంటి? కూర్చొని మాట్లాడదామా? ఇప్పుడు చెప్పు. ఎందుకో తెలీదు, మీతో మాట్లాడితే టైమే తెలీదు. పర్లేదు, నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు 11:30 అవుతుంది. ఓకే, గుడ్ జోక్. బ్రో, వాడికి ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది. నాకు అలానే ఉంది మావా. ఏదో ఒకటి చేసి చెడగొట్టాలరా. ఏం చేయగలం మావా? ఇప్పుడు చూడు. 1 minute. ఇన్ని రోజులు నాకు ఎందుకు లవర్ లేదని భయపడ్డాను, కానీ నిన్ను లవ్ చేయడానికే సింగిల్గా ఉన్నానని అర్థమైంది. పర్లేదు, మాట్లాడండి. ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా. ఒక్క నిమిషం. హలో, ఎక్కడున్నావురా? నేను బయటకు వచ్చాను రా. బయట అంటే ఎక్కడా? అది ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వచ్చాను రా. ఓ అవునా, నేను ఇంకా స్వప్న దగ్గరికి వెళ్ళావనుకున్నాలే. హే చాచా, స్వప్న దగ్గర నేనెందుకు వెళ్తాను రా? మీకోసం తనను వదిలేశాను కదరా. ఓ అవునా, సరే సరే, నాకు పని ఉంది, నేను తర్వాత వేస్తా. సరే, అంటే అది ఫోన్లో. అసలు నీకు లవ్ అంటే ఏంటో తెలుసా? లవ్ అంటే ఏంటో తెలియకుండా ప్రపోజ్ చేయడానికి వచ్చానా? అయితే చెప్పు.
లవ్ అంటే స్టేటస్. స్టేటసా? ఈ రోజుల్లో లవ్ లేకపోతే మాలాంటి సింగిల్స్ని కనీసం మంచిగా కూడా చూడట్లేదు. చూడు స్వప్న, లవర్ ఉంటే ఫ్రెండ్స్ దగ్గర మనం హీరో అయిపోతాం. ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేకపోయినా పర్వాలేదు, కానీ లవర్ మ్యాండేటరీ అయిపోయింది. స్వప్న ఏమైంది? నీకు లవరే కావాలనుకుంటే నేనెందుకు? ఏ ఎల్లమ్మో పుల్లమ్మో ఉంటారు, వాళ్ళని లవ్ చేసుకో. స్వప్న స్వప్న ఆగు స్వప్న, నేను చెప్పేది విని స్వప్న. అది కాదు స్వప్న. స్వప్న ఒరే, మీరింకా పోలేదా? మీ ముగ్గురికి చెప్తున్నా, లవ్ అంటే ఏంటో కూడా తెలీదు, ప్రపోజ్ చేయడానికి వచ్చేసారు. అది కాదు స్వప్న. ఏది కాదు కుమార్, నాకు మీ ముగ్గురు ఇష్టం లేదు. నా జోలికి మళ్ళీ వచ్చారనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అది కాదు స్వప్న. ఏంట్రా మీరు? ఛ! అంటే వాళ్ళ ముగ్గురికి ఏం చెప్తావో తెలుసుకుందామని వచ్చాను స్వప్న. నువ్వు అలా చూడకు స్వప్న, మళ్ళీ కొడతావేమో అని భయం వేస్తుంది. వాళ్ళ ముగ్గురికి చెప్పు నన్ను డిస్టర్బ్ చేయొద్దని. ఆ విషయం అయితే వాళ్ళకే చెప్పొచ్చు కదా, నాకెందుకు చెప్పడం? నేను ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. అయినా మీరు ఒకటేగా, నువ్వు చెప్తే వింటారేమో. వాళ్ళకి పెద్ద స్పీకర్లు తెచ్చి చెప్పినా దాంట్లో డీజే సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తారేమో గాని మనం చెప్పేది వాళ్ళు వినరు. నువ్వే ఇలా అంటే ఎలా ప్రసాద్? వాళ్ళతో ఉంటే నా చావుడప్పు నేను కొట్టుకున్నట్టే. వాళ్ళల్లో ఒక్కో రకం. ఈ విషయంలో నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ప్రసాద్, ఈ ఒక్క హెల్ప్ చేయవా? ఇంత క్యూట్గా అడిగితే ఏమైనా చేయాలనిపిస్తుంది. ఇంక ఈ మ్యాటర్ నాకు వదిలి, వాళ్ళని నేను చూసుకుంటాను. దగ్గరలో పెళ్లి ముహూర్తం చూడాలి. ఏంట్రా మీరు చేసింది? మీరు స్వప్నను వదిలేశారనేగా నేను ప్రపోజ్ చేయడానికి వెళ్ళా. నా కోసం కూడా మీరు స్వప్న వదిలేస్తారని చెప్పారు కదా బ్రో. నా కోసం స్వప్న వదిలేస్తా అన్నారు. అసలు ఫ్రెండ్స్ అంటే మీలో ఉండాలనుకున్నామా? ఇప్పుడు చెప్పండి రా, ఎవరు మోసం చేశారు? మీరే నన్ను మోసం చేశారు. మరి మీరు చేసింది ఏంది మావా? అంటే అది ఇంకెందుకులే డిస్కషన్లు, మనల్ని మనమే మోసం చేసుకున్నాం. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? అవును, తను నాకు ఓకే చెప్పొద్దని అర్థమైపోయింది. నేను నిజంగా డ్రాప్ అయిపోతా. నిజమే మావా, నేను కూడా డ్రాప్ అయిపోతా. స్వప్న నాకు సెట్ అయ్యేలా లేదు. అయితే నేను ట్రై చేస్తా. మీరే చెప్పారు కదరా, మీకు ఎలాగో సెట్ అవ్వట్లేదు, నాకు సెట్ అయ్యేలా ఉంది బ్రో, ప్లీజ్ రా. నాకు ఓకే చెప్పాలని ఉంది, కానీ మళ్ళీ వద్దనిపిస్తుంది. ఒప్పుకో మామా, నీకు ఇంకో అమ్మాయిని సెట్ చేస్తా మావా. నువ్వు అను, బూజ్ దాగిన బ్రెయిన్తో నీకు ఇంకో అమ్మాయిని చిటికెలా సెట్ చేస్తా మావా. సరే మావా, నువ్వే నాకు ఎలాగైనా ఇంకో కమెంట్ సెట్ చేయాలి. నీ మీద ఒట్టు మావా. అయితే ఓకే. మరి నేనెందుకు వదిలేయాలరా స్వప్నని? బ్రో నువ్వే చెప్పావు కదా బ్రో నీకు సెట్ అవ్వట్లేదని. తన ఫ్రెండ్ శైలు ఉంది కదా, తనని సెట్ చేస్తా బ్రో. అంటే స్వప్న ఫ్రెండ్ శైలునా? అయితే నాకు ఓకే, బట్ నువ్వు తర్వాత హ్యాండ్ ఇస్తే నీ మీద ఒట్టు బ్రో. నా మీద ఒట్టేసి నన్ను నమ్మమంటావా? అయితే తేజ మామ మీద ఒట్టు. అయితే ఓకే, హ్యాపీ, నాకు ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనం ముగ్గురం స్వప్న దగ్గరికి వెళ్దాం. మీరు సారీ చెప్పండి, నేను ఐ లవ్ యూ చెప్తా. అదంతా ఓకే మావా, కానీ లవ్ అనేది ఒక క్వశ్చన్ అడుగుతుంది. నేనే ఇంటెలిజెంట్ లేని చెప్పలేకపోయా. అవును, నేను కూడా చెప్పలేకపోయా. నేను ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తా, మీరు నాతో రండి చాలు. గురువు గారు మీరా? మేము ఇంకా డిసైడ్ అయిపోయాం. అవును, స్వప్న నన్ను మాత్రమే లవ్ చేస్తుంది. అవును గురువు గారు, మీరు కూడా మాతో రండి, వెళ్దాం. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది గురువు గారు?
స్వప్నాన్ని మీరు ఇంక లవ్ చేయలేరు. ఎందుకు? స్వప్నకేమైంది? స్వప్నకి మీకు మధ్యలో నేనున్నాను. మిమ్మల్ని స్వప్న దగ్గరికి వెళ్ళనివ్వను. ఓ అదా, నేను ఇంకేదో ఇంపార్టెంట్ అనుకున్నా. అంటే నేను ఇంపార్టెంట్ కదా? సరే ప్రసాద్ గారు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఆగండ్రా, వద్దని చెప్పానుగా. అయ్యో గురువుగారు, మీకు మ్యాటర్ అర్థం కావట్లే. మ్యాట్రా ఏంటది? మా కుమార్ గాడికి స్వప్నం సెట్ చేసామనుకో, కుమార్ గాడు వాళ్ళ ఫ్రెండ్ మనకి సెట్ చేస్తారంట. అవునా? అయినా సరే నేను స్వప్నాన్ని మోసం చేయను. మీరు వెళ్ళకూడదు అంతే. ఇదంతా స్వప్న కోసం చేస్తున్నారా? చా, మీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది గురువు గారు. ఏమైంది? ఏమైందా? మీ రేంజ్ ఏంటి, మీ లెవెల్ ఏంటి? మీరు ఇంకా స్వప్న మాట వింటున్నారా? మీకోసం ఏ హీరోని సెట్ చేద్దామని మేము చూస్తుంటే మీరు ఇంకా స్వప్న 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 అని చెప్పి చూస్తున్నారా? చా, నువ్వు చెప్పింది కరెక్టే. మనకి స్వప్న సెట్ అవ్వదు అంతే. ఇప్పుడు మీరు మా గురువు గారు అనిపించుకోరు. పదండి వెళ్దాం. అమ్మో వద్దులే, నేను తర్వాత కలుస్తాను. నాకు వేరే పని ఉంది. బైరా. అదేంటి ఇలా అంటున్నారు? అసలు ఏమైంది? రే బాలు, ఐ లవ్ యూ. రియల్లీ? ఐ లవ్ యూ టూ స్వప్న. అరే ఇదంతా నిజమేనా? బయటికి వెళ్దామా? స్వప్న, ఒక్క నిమిషం. ఎన్నిసార్లు చెప్పాలి? అదిగా స్వప్న, మేము ముగ్గురం కాంప్రమైజ్ అయిపోయాం. నేను లవ్ చేసి నేను ఒక్కని మాత్రమే. నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నా. మీరొచ్చి నేను ఎవరిని లవ్ చేయాలో మీరే డిసైడ్ అవుతారా? వాడికన్నా వీడే సీనియర్. వీడే నేను ఫస్ట్ లవ్ చేసింది. లవ్ చేస్తే వీడే లవ్ చేయాలి. లవ్ అంటే ఏంటో తెలీదు, వీడిని లవ్ చేయాలా? నీకు తెలుసా లవ్ అంటే ఏంటో? ఇప్పుడే తెలుసుకున్నా. అదొక మ్యాజిక్. అందులో ఒకసారి పడితే బయటికి రావడం కష్టం. అయితే ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేయనంటావు? నీకేమైనా పిచ్చా? నేను ఆల్రెడీ లవ్ చేస్తున్నానంటే అర్థం కావట్లేదా? స్వప్న, ఇంకెంతసేపు? వస్తున్నా. సరే, నేను వెళ్తున్నా. బాయ్. వెళ్దామా? వెళ్దాం. ఊరుకమా, బాధపడకు బ్రో. ఊరుకో ఊరుకో. స్వప్న లేకపోతే ఏంట్రా, మనకి ప్రియా ఉంది. స్టార్ట్ చేయబే. హే చూపుకే అందరూ క్రేజీ పొరల్లో, లైఫ్ అంటే పెద్దగా తెలియని పిచ్చోళ్ళు, మాటలతో పురిడీలో చేసే గాలోళ్ళు, చేతులకేమో అచ్చంగా తుపాకి రాములు. బీరులు బారులు ఇంతేనా లైఫులా, పొరీలు ప్యారులు ఉండాలిగా, కారులు షికారులు లేవుగా లైఫులా, దోస్తులు ఆస్తులు కావాలిగా. మావా బ్రోస్ ఎవడి మాట ఇనరు బ్రోస్, మావా బ్రోస్ ఎవడికి ఏం తెలియదు బాస్. మావా బ్రోస్ ఎక్కడైనా ఊర్ర మాస్. మావా బ్రోస్ ఏం చేసిన పెద్ద లాస్. పోరి హే గోడకు
నిలుసుంటరే లెక్కలేసుకుంటరే ఎవడి దూరం ఎంతని దొరికిపోతారే తాగి దుంకుతుంటరే సోయిలొక్కడుండడే బైకు రైడు సేత్తరు గని బైకు ఉండదే క్లాసు బాసు పనికి రాని రోజు ఇళ్ళ ముందుకి ఇవన్నీ గడ్డి పోసలే గ్లాసు ఐసు కుదిరితే మొయినీసు చెప్పుకుంటా పోతే గడ్డ పెద్దగానే ఉందిలే మావా బ్రోస్ ఎవడి మాట ఇనరు బ్రోస్ మావా బ్రోస్ ఎవడికి ఏం తెలియదు బాస్ మావా బ్రోస్ ఎక్కడైనా పూర్రమాస్ మావా బ్రోస్ ఏం చేసిన పెద్ద లాస్ పిల్లను చూస్తుంటరే లొల్లిలు పడుతుంటరే పీకిందేం లేదు గాని పోజులెక్కువే పొద్దు గడుపుతుంటరే గప్పలు కొడుతుంటరే సిల్లి గవ్వలేదు గాని ఆశలెక్కువే తింటరు పంటరు అట్ట మీద ఉంటారు లైఫ్ సినిమా థియేటర్ అనే మోజులుంటరే మ్యాటరు మీటరు ఏమి లేని కోటరు గాలి మోటార్ వేసుకొని తిరుగుతూనే ఉంటారే మావా బ్రోస్ ఎవడి మాట ఇనరు బ్రోస్ మావా బ్రోస్ ఎవడికి ఏం తెలియదు బాస్ మావా బ్రోస్ ఎక్కడైనా పూర్రమాస్ మావా బ్రోస్ ఏం చేసిన పెద్ద లాస్ ఇజ్జతేంది అంటరే ఇలువ ఎందుకంటరే హీరోలాగా ఫీల్ అవుతూ గాయ జతరే కెరీర్ ఫోకస్ అంటరే పరారీలో ఉంటరే సిత్తరాళ్ళ పోరలే సురుకులెక్కువే తోపులు తురుములు ఇల్లు ఎర్రి పప్పలు లక్కుని కూడా డిస్కౌంట్ల కొంటరే లవర్లు కవర్లు అయితరు పెద్ద ఫ్లవర్లు మోజు తీరినాక ఇళ్ళ గాజు గల్లు మంటదే మావా బ్రోస్ ఎవడి మాట ఇనరు బ్రోస్ మావా బ్రోస్ ఎవడికి ఏం తెలియదు బాస్ మావా బ్రోస్ ఎక్కడైనా పూర్రమాస్ మావా బ్రోస్ ఏం చేసిన పెద్ద లాస్ స్టార్ట్ చేయబే హే చూపుకే అందరూ క్రేజీ పొరల్లో లైఫ్ అంటే పెద్దగా తెలియని పిచ్చోళ్ళు మాటలతో పురిడీలు చేసే గాలోళ్ళు చేతులకేమో అచ్చంగా తుపాకి రాములు బీరులు బారులు ఇంతేనా లైఫ్లా పొరిలు ప్యారులు ఉండాలిగా కారులు షికారులు లేవుగా లైఫ్లా దోస్తులు ఆస్తులు కావాలిగా మావా బ్రోస్ ఎవడి మాట ఇనరు బ్రోస్ మావా బ్రోస్ ఎవడికి ఏం తెలియదు బాస్ మావా బ్రోస్ ఎక్కడైనా పూర్రమాస్ మావా బ్రోస్ ఏం చేసిన పెద్ద లాస్ గోడకు నిలుసుంటరే లెక్కలేసుకుంటరే ఎవడి దూరం ఎంతని దొరికిపోతారే తాగి దుంకుతుంటరే సోయిలొక్కడుండడే బైకు రైడు సేత్తరు గని బైకు ఉండదే క్లాసు బాసు పనికి రాని రోజు ఇళ్ళ ముందుకి ఇవన్నీ గడ్డి పోసలే గ్లాసు ఐసు కుదిరితే మొయినీసు చెప్పుకుంటా పోతే గడ్డ పెద్దగానే ఉందిలే మావా బ్రోస్ ఎవడి మాట ఇనరు బ్రోస్ మావా బ్రోస్ ఎవడికి ఏం తెలియదు బాస్ మావా బ్రోస్ ఎక్కడైనా పూర్రమాస్ మావా బ్రోస్ ఏం చేసిన పెద్ద లాస్ పిల్లను చూస్తుంట
చేసుకుంటారే లొల్లిలు పడుతుంటారే పీకిందేం లేదు గాని పోజులెక్కువే పొద్దు గడుపుతుంటారే గప్పలు కొడుతుంటారే మీరు చెప్పిన విషయానికి మనం ఫ్యూజ్లు ఎగిరిపోయాయి మనం అర్థమయ్యాలని చెప్తాను అంటే నువ్వు మ్యాటరు మీటరు ఏమి లేని కోటరు గాలి మోటార్ వేసుకొని తిరుగుతూనే ఉంటారే మావా బ్రోస్ ఎవడి మాట ఇనరు బ్రోస్ మావా బ్రోస్ ఎవడికి ఏం తెలియదు బాస్ మావా బ్రోస్ ఎక్కడైనా ఊర్ర మాస్ మావా బ్రోస్ ఏం చేసిన పెద్ద లాస్ మావా బ్రోస్ యారే సాలే హే ఇజ్జతేంది అంటారే ఇలువ ఎందుకంటారే హీరోలాగా ఫీల్ అవుతూ గాయ జతరే కెరీర్ ఫోకస్ అంటారే పరారీలో ఉంటారే సిత్తరాళ్ళ పోరలే సురుకులెక్కువే తోపులు తురుములు ఇల్లు ఎర్రి పప్పలు లక్కుని కూడా డిస్కౌంట్ లాగుంటారే లవర్లు కవర్లు అయితరు పెద్ద ఫ్లవర్లు మోజు తీరినాక ఇళ్ళ గాజు గల్లు మంటదే మావా బ్రోస్ ఎవడి